గురుగారు ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే మనకి మీకు తెలుసు మన భాగ్యనగరం చాలా ప్రాశస్త్యం ఉన్న మహానగరం. దీన్ని మనం ఇంతకు ముందు వరకు కూడా కేవలం భాగ్యనగరం అంటే 400 సంవత్సరాల అని చెప్పి మన బ్రెయిన్ వాష్ చేస్తూ వచ్చారు. అంటే మనకి మన చరిత్ర తెలియకుండా, మన అస్తిత్వం తెలియకుండా, మన పూర్వీకులు చేసిన అనేక అద్భుతమైన యజ్ఞాలు కానివ్వండి, ఇటువంటి సత్కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు తెలియకుండా చాలా వరకు మభ్యపెట్టిన పరిస్థితి ఉంది. చరిత్రను కనుమరుగు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే పరిస్థితి ఇప్పుడున్న భాగ్యనగరంలో కూడా ఎంతసేపు 400 సంవత్సరాలని చెప్పుకుంటూ వస్తే మనమే దీనికి చరిత్ర 400 సంవత్సరాలు కాదు, ఇది ఎంతో ప్రాశస్త్యం ఉన్న మహానగరం. మీరు ఇందాక అన్నట్టుగా భారతదేశ నలుదిక్కులా కూడా భగవంతుడు అనేక రూపాల్లో వెలిశాడు. అది శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు. కానీ ఇక్కడ భాగ్యనగరంలో కూడా అనేక చారిత్రాత్మక నిదర్శనాలు మనకి శిలాశాసనాల రూపంలో చాలామంది ఎపిగ్రఫిస్టులు, చరిత్రకారులు ఇలా చాలామంది కూడా పిలిపించి మనం పరిశోధన చేయిస్తే హైదరాబాదు చరిత్ర 400 సంవత్సరాలు కాదు, దాదాపు 10,000 సంవత్సరాల గణనీయమైన చరిత్ర ఉంది. అనేక మంది మహర్షులు, తపస్సంపన్నులు వచ్చి ఇక్కడ ముచికింద నది దగ్గర వారు తపస్సు చేసి అనేక ఆలయాలు మీరు చూస్తే ఇక్కడ అనేకమైన విశేషమైన ఆలయాలు. అంటే ఎక్కడ లోపం జరిగిందంటారు? ఇన్ని గుళ్ళు, ఈవెన్ ఔరంగజేబ్ లాంటి వాడు కూడా వస్తే మనకి ఇక్కడ చంద్రాయన్ గుట్ట అని చెప్తారు, చెన్నరాయిని గుట్ట. అక్కడ ఆ చెన్నకేశ్వర స్వామిని దాటి వెళ్ళలేకపోయాడట ఔరంగజేబ్. అలాంటి మహనీయమైన చరిత్ర ఉండి అంతమంది ఋషులు తపస్సు చేసి మనకి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వెలిసిన క్షేత్రాలు ఉన్నాయి, శివయ్య వెలిసిన క్షేత్రాలు ఉన్నాయి, అమ్మవారు వెలిసిన క్షేత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. అంటే ఎక్కడ లోపం జరిగిందంటారు? మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా స్వాతంత్రానికి ముందు మెరుగ్గా ఉందా? స్వాతంత్రం వచ్చాక ఇంకా హైందవ సనాతన ధర్మాన్ని ఆచరించిన ఈ భారతదేశంలో ఇంతమంది హిందువులు జనాభా ఉండి ఎందుకు మన కళ్ళ ముందు కబ్జా అయిపోయాయి, కళ్ళ ముందు వాటిని అపహరించారు? అక్కడ అధిక శాతంలో అప్పుడు హిందువులే ఉండేవారు. ఎవరి నిర్లక్ష్యం అంటే వీళ్ళని ఎందుకు ఇంత నిర్లక్ష్యం? మన గుళ్ళు, ఆలయాలు, మన సంస్కృతికి చిహ్నాలు అవే పోతే ఇంకా మన ఉనికి ఉంది గురువుగారు. అంటే మీరేం చెప్తారు? అసలే ఈ హైందవ జాతిని జాగృతం చేయాలంటే కళ్ళ ముందు 100,000 ఆలయాలు కూల్చేశారు, కనుమరుగైపోయి. ఇప్పుడుంటున్న నేను భాగ్యనగరం గురించి చెప్తున్నా. ఏదో కష్టపడి 21 ఆలయాలు వెలికితీస్తే అందులో విపరీతమైన ఇబ్బందులు. మరి ఎందుకు మన వాళ్ళకి ఈ హైందవ జాతిలో పుట్టిన మనకి ఎందుకు చైతన్యం లేకుండా అయిపోయింది? మన గుళ్ళులు నిర్వీర్యం చేసేస్తే రేపొద్దున మన ఉనికే ఉంటుంది గురువుగారు. మీరేం చెప్తారు? అసలు ముందు వీళ్ళని తట్టి లేపాలంటే మీరేం చెప్తారు? ఇక్కడ ప్రధానమైనది విషయం ఏమిటంటే వీళ్ళకి సత్సంగం జరగాలి. మన సనాతన ధర్మం గురించి, ఆలయ సంపద వైభవం గురించి ప్రధానంగా ఆ విషయాలు వీళ్ళకి తెలియాలి. రాబోయే కాలంలో మనం ఈ విషయాలు తెలుసుకుంటే ఎలా ఉంటాము, ఎలా చేస్తాము, రాబోయే తరాల వారికి మన ఆస్తులు ఇవ్వటం కాదు, విజ్ఞానం ఇవ్వాలి. ప్రధానమైనది ఆస్తుల కోసమే ఆస్తి ఇవ్వాలి, కొడుక్కి మనవడికి అన్నీ ఇవ్వాలని చూస్తారు. తాత కానీ, తండ్రి కానీ, తల్లి కానీ, అత్తగారు కానీ, బామ్మగారు కానీ వీళ్ళంతా ఆస్తి మాత్రమే ఇవ్వటం ప్రధానంగా చూస్తున్నారు తప్పితే మన ఆధునిక ప్రపంచంలో ఉండే ఈ విద్యను ఇవ్వాలని చూస్తున్నారు తప్పితే ఆధ్యాత్మిక విద్య, శాస్త్ర విద్య, మన దైవిక సంపద విద్య ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇవ్వాలి అనే లక్షణం వీళ్ళలో కోల్పోతుంది. ఇప్పుడు ఎంతసేపటికి ఏమిటంటే వీరు ఎన్ని వేలు లక్షల రూపాయలు సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంకో కంపెనీలో సంపాదిస్తారా అనే చూస్తున్నారు తప్పితే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం మనం చెయ్యాలి అనే విషయాన్ని చెప్పడం మర్చిపోతున్నారు. అయితే ఇటీవల కాలంలో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తొందరగా పూజ ముగించేయాలి అనే మాట ప్రధానంగా చెప్తున్నారు. అది తల్లిదండ్రులు మార్చుకోవాలి. గోత్రనామార్చన అయితే 5 నిమిషాలు, అష్టోత్తర శతనామార్చన అయితే 10 నిమిషాలు. కాబట్టి గోత్రనామార్చన చేయండి, అష్టోత్తరం చేయవాకండి అని చెప్తున్నారు. సహస్రనామం అయితే ఇంక అసలు మాకు వద్దండి అని చెప్తున్నారు. వీళ్ళు ఏమి తెలుసుకున్నారు? అక్కడికి వెళ్ళి మనము అమ్మవారు, స్వామివారి 1000 నామాలను అక్కడ ఉచ్చారణ వాళ్ళు చేస్తుంటే ఆ యొక్క బీజాక్షర మంత్ర శక్తి మన దేహంలోకి ఎంత వస్తుందో చెప్పలేనంత వస్తుంది. ఆ సత్యం తెలియట్లేదు వీళ్ళకి. అది తెలిసే విధంగా మనం చేయాలి. అయితే భగవంతుడి యొక్క విగ్రహాన్ని ఎందుకు పెట్టారు అంటే మనలో నిగ్రహం లేక, మానవుడికి
నిగ్రహం లేక విగ్రహాన్ని పెట్టి ఆరాధన చేస్తున్నారు. అందుకని ఆ నిగ్రహ శక్తి కలగాలి అంటే భగవంతుడి యొక్క ఆరాధన జరగాలి, భగవంతుడి యొక్క నామ ఉచ్చారణ జరగాలి, భగవంతుడి యొక్క నామ పఠనం జరగాలి. అందుకని అమ్మవారి స్తోత్రంలో కూడా నామ పారాయణ ప్రీత, స్తోత్ర ప్రియ, స్తుతిమతి అని అమ్మవారిని స్తుతిస్తున్నారు. భగవంతుడిని స్తోత్రం ద్వారా స్తుతించాలి, నామ ద్వారా పారాయణం చేయాలి. కలో నామస్మరణ ముక్తి, ఈ కలియుగంలో నామస్మరణ చేస్తే ముక్తి లభిస్తుంది. ఇంకొక కీలకమైన ప్రశ్న గురువుగారు, చాలా చక్కగా మీరు విశ్లేషిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రయాణం లేదు ఈరోజు అంటున్నారు. యాంత్రికంగా కూడా భక్తిని కూడా చేయాల్సి వస్తే యాంత్రికంగా తప్పుగా అనుకోవద్దు అన్యదా, బట్ నేను కళ్ళారా చూస్తున్నాను కొంతమంది దగ్గర. ఈ ప్రయాణంలో భక్తిని కూడా యాంత్రికంగా మార్చి, ఇందాక మీరు అన్నారు ప్రసాదం కోసం ఈరోజు మనం అక్కడ ఏమిటి పెడుతున్నారా అని ధ్యాస కాదు, బోధన వింటున్నారు. ఆధ్యాత్మిక బోధన వైపే పట్టుండేది ఆచరించే వాళ్ళని. ఈరోజు మనం పారాయణాలు చేసినా, స్తోత్రనామ పఠనములు చేసినా దాన్ని మనం వంటపరుచుకుంటున్నామా? మనసుకు బుద్ధికి ప్రక్షాళన జరుగుతూ ఉందా? ఆ అంతర్కర శుద్ధితో మనం ఆ ప్రక్షాళన జరుగుతుందా? మనలో ఉన్న నెగిటివ్ థాట్స్, ఇమోషన్స్ని వీళ్ళు చేయగలుగుతున్నారా? మళ్ళీ కొంతమందిని చూస్తే ఇక్కడ పారాయణం చేస్తున్నారు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఎవరితో తగు పెట్టుకోవడము, లేకపోతే మళ్ళీ అదే ఒక వర్ల్పూల్ అంటే అదే మళ్ళీ ఆ సైకిల్లో పడిపోతున్నారు. అదే ఒక ఈ కలి ప్రభావం అనుకుంటా, దాంట్లోనే పడిపోయి మళ్ళీ ఈర్ష్య ద్వేషాలు, రాగద్వేషాలు ఇవన్నిట్లో పడిపోతున్నారు. ఇలాంటి వాటి నుంచి విముక్తి కలగాలంటే ఎలా జరగాలి? ఏ నిష్ఠతో జరగాలి? అది మీరు చాలా చక్కటి విషయాన్ని చెప్పారు. ఈ విషయంలో ఏమిటి అంటే పూర్వకాలంలో మనకి శృంగేరి జగద్గురువులు విద్యాశంకర్ వారు హరిహర బొక్కరాయల్ని నియమించి, మీ అందరికీ తెలిసింది, అందరికీ కూడా విజయనగర సామ్రాజ్యాన్ని పాలన చేయడానికి గురువులు ఇచ్చేవారు. రామచంద్రుడికి 2 గురువులు ఉన్నారు, వశిష్ఠుల వారు, విశ్వామిత్ర. అలాగే కృష్ణ పరమాత్ముడికి కూడా సాందీప మహాముని గురువు ఉన్నారు. అట్లాగే అందరికీ గురువులు ఉన్నారు, మనకి కూడా గురువు ఉన్నారు. జగద్గురు భగవత్పాద ఆదిశంకరాచార్యుల వారికి కూడా భగవద్గోవిందపాదుల వారు గురువు గారు. అట్లా రామచంద్రుడికి ఏంటి, కృష్ణుడికి ఏంటి, జగద్గురులైన శంకరాచార్యుల వారికి ఏంటి, భగవత్ రామానుల వారికి ఏంటి, మధ్వాచార్యులు, రాఘవేంద్రాచార్యులు, అలాగే వల్లభాచార్యులు, ఇలా చూస్తుంటే వారందరికి కూడా గురువు ఉన్నారు. ఈ గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు యొక్క బోధ అంటే గురువు యొక్క వాక్యమే బోధ. గురువు బోధ వింటే బాధలన్నీ పోతాయని చెప్పేవాళ్ళు మా పూర్వ పెద్దలు. అంటే గురువు యొక్క బోధ విన్నప్పుడు వీడి బాధలన్నీ మర్చిపోయేవాడు, వాడు అక్కడే కూర్చునేవాడు. ఇటీవల కాలంలో ఏం చేస్తున్నారంటే మనసు లగ్నం లేదు, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి కలగాలి. ఆ త్రికరణ శుద్ధి లేకుండా వెళ్ళి విన్నాం వచ్చేసాం. ఎలా ఉంటుందంటే కథ కంచికి మనం ఇంటికి, ఆ స్థితే ఏర్పడుతుంది. అంతే తప్పితే ఇక వేరే ఏ ఆలోచన లేకుండా కార్యక్రమం చూసుకొని వచ్చేసాము, ప్రసాదాలు మనకి అందలేదు ఇందాక అన్నట్టుగా అలా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చేయాలి అంటే వీళ్ళందరికీ కూడా ఒక బోధ జరిగే విధంగా ప్రభుత్వానికి సంబంధించిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. ఆ దేవాలయాలకు కూడా ఒక ఆధ్యాత్మిక గురువుల్ని నియమించాలి. ఆ గురువుల ద్వారా సత్సంగాలు చేయించాలి దేవాలయాల్లో. మన చుట్టుపక్కల ప్రాంతంలో రిటైర్ అయిన వాళ్ళు, ఉద్యోగం చేస్తూ రిటైర్ అయిన వాళ్ళు, ఆధ్యాత్మిక పరులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ద్వారా ప్రవచనం చెప్పించండి. ఎంతోమంది మాతృమూర్తులు ఇంట్లో గెరిట తిప్పుతూ మైకు పట్టుకొని దేశం కోసం ధర్మం కోసం వెళ్ళే వాళ్ళని నేను చూశాను ఎంతోమందిని. దాంట్లో శ్రీమతి కొండూరు పద్మావతి అమ్మగారు భాగ్యనగరంలో, ఆ అమ్మగారు సుమారు 2 లక్షల మంది పైగా వాళ్ళకి ఎంతో గొప్పగా ఆధ్యాత్మిక చైతన్యాన్ని ఇవ్వాలి అని చెప్పని ఇంట్లో గెరిట తిప్పుతున్న వాళ్ళందరి చేత పుస్తకాన్ని పట్టించారు ఆవిడ. అనేకమైన శంకరుని యొక్క భాష్య స్తోత్రాలు ఏమిటి, ఎంతోమంది గురువులు అనుగ్రహించినవి ఏంటి, అలా అవన్నీ కూడా నేర్పించడం ప్రారంభం చేసి ఆవిడ ఎంతోమంది లక్షల మందికి నేర్పించారు. ఈరోజు అలా చేస్తున్నారంటే వాళ్ళందరి గృహాలు ఎంత గొప్పగా ఉన్నాయో చూడండి, వాళ్ళకి ఎంత చైతన్యం ఉందో చూడండి. వాళ్ళందరూ మాతో పాటు పారాయణం చేస్తుంటే మాకు ఎంత ఆనందం కలుగుతుంది. వాళ్ళందరూ కూడా శాస్త్రంలో విషయాల్ని వాళ్ళు కూడా గ్రహిస్తుంటే మాకు చాలా ఆనందం కలుగుతుంది. ఇంతమంది మాతృమూర్తులు వాళ్ళ కుటుంబాన్ని కూడా ఒక సెకండ్ పక్కన పెట్టి వచ్చి పారాయణం చేస్తున్నారు. నిజంగా మీ కుటుంబం మొత్తం కూడా ఇలా చేస్తే
దేశం బాగుంటుంది. ప్రధానమైంది ఇక్కడ అధికారంలో ఎవరైతే ఉన్నారో వారు కూడా ప్రధానంగా ఇవ్వాలి. ఇక్కడ చూడండి, మక్కా యాత్రకి, జెల్సుల యాత్రకి, అనేకమైన వాళ్ళ యాత్రలకి, వాళ్ళ ఇర్ఫాన్ విందులకి స్వామీజీ అన్నారని అనుకోద్దు, ఇంకొక వాళ్ళ ఫంక్షన్స్కి డబ్బు ఇస్తుంది ప్రభుత్వం. మన హిందూ ధర్మ కార్యక్రమాలు చేస్తే దానికి ఫైన్ వేస్తారు. చేసే కార్యక్రమంని ఎస్టిమేషన్ వేసి ఇంత జాగాలో చేస్తే ఇంత డబ్బు కట్టాలి, దాని జాగాలో మీరు పెంచి చేశారు కాబట్టి ఇంకా ఎడిషనల్గా డబ్బు కట్టండి. అవునండి. మన వెంకటేశ్వర స్వామి పూజ, గణపతి నవరాత్రుల్లో, దేవీ నవరాత్రుల్లో పెట్టుకుంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చింది ఈరోజు. ఎందుకని ఈ దుస్థితికి కారణం మనం కాదంట, మన వాళ్ళే ప్రధానంగా. ఏమి అంటే మన హైందవ సోదరుడే అక్కడ ఉన్నాడు. వాడు ఏం చెప్తారంటే, వారందరూ ఏం చెప్తారంటే, స్వామి ఏకవచనంగా అన్నారని అనుకోకండి, వారందరూ ఏం చెప్తారంటే ప్రధానంగా మాదేమీ లేదు, పైన అధికారి ఒత్తిడి అని చెప్తారు. సరే, పైన అధికారి ఏం చెప్తాడంటే రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అని చెప్తారు. నేనంటాను, మన సనాతనులకైనా మన హైందవులకైనా రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యేది వాళ్ళకి లేవా? వాళ్ళ దేవాలయ నిర్మాణాలకు లేవా పర్మిషన్స్? ఉన్నవి, రాజ్యాంగం నుంచి బయటికి తీయండి. వాళ్ళు ప్రచారం చేయాలన్నా వాళ్ళు కూడా రాజ్యాంగంలో ఆర్టికల్ ఉంది, దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోకుండా, దాన్ని తెలిసినా కూడా మభ్యపెట్టి ఓటింగ్ బ్యాంక్ కోసం, ఓటు కోసం అని చెప్పని దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళు మన ఎవరికి కూడా సహకారం చేయకుండా పోయింది. కానీ మన హిందువులందరూ కలిసి వాళ్ళకే ఓట్లు వేయటం చేస్తున్నారు. ఏమి రట్టే వీడు మా బామ్మరిది, మా బంధువు, మా సన్నిహితుడు, మా బాగా చూస్తారు మా వరకు అనే భావం ఉంది తప్పితే మన సనాతన ధర్మం కోసం ఏం చేశారని చూడట్లేదు. మన ఇటీవల కాలం చూస్తే మనందరి యొక్క జన్మ సుకృతం సామాన్యమైన విషయం కాదు. అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ చేసుకున్నాం. అలాగే విశేషంగా రామ దర్బారు మూర్తుల్ని ప్రతిష్టాపన చేసుకున్నాం. మరి ఇప్పుడు రామ యంత్రాన్ని కూడా, స్వర్ణ యంత్రాన్ని త్వరలో స్థాపన చేయడానికి కూడా మనకి కంచి జగద్గురులు కూడా విశేషంగా ఆశీర్వచనం చేశారు. బంగారు రామ యంత్రాన్ని పెడుతున్నారు. దానివలన అద్భుతమైన ఒక శక్తి ప్రపంచానికి వస్తుందని. ఇప్పుడు ఎంత విచిత్రం అంటే, మన హైందవ ధర్మంలో ఉన్న హైందవ సోదరులు అందరూ కూడా విశేషంగా అయోధ్య యాత్ర చేస్తున్నారు. దానికి చాలా గొప్ప విషయం. మన భారతదేశంలో 140 కోట్ల మంది పైగా ఉంటే దాంట్లో హైందవులే అధికంగా ఉన్నారు. ఎలా అంటే, మనకి ఇటీవల కాలంలో ప్రయాగరాజ్లో మహాకుంభమేళా జరిగింది, సంవత్సరం పూర్వం అవుతుంది. ఆ కుంభమేళాకి ఎంతో విశేషంగా ఒక 70 నుంచి 80 కోట్ల మంది వచ్చారు, స్నానం ఆచరించారు అని మనకు చెప్పారు. ఆ కుంభమేళా జరగటం వలన దానికి 1,000 కోట్లు, ఉదాహరణకి 1,000 కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెడితే దానికి 10,000 కోట్లు వచ్చినాయంట, రెట్టింపు డబ్బు వచ్చిందంట. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేయటం మూలాన ఎంతమందికి ఆదాయం వచ్చింది చూడండి. అక్కడ పండ్లు అమ్మేవాడు, పూలు అమ్మేవాళ్ళు, ఈరోజు ఉపాధి కలిగింది అయోధ్యలో రామ మందిరం కోసం వెళ్తే. చూడండి ఎంత గొప్ప విషయం. ఏమీ లేదు, ఆవిడ కాస్త ఏదో 4 పళ్ళు పూలు కోసుకొచ్చుకొని ఎక్కడో చెట్ల విధి కోసుకొచ్చి అమ్ముకున్న ఆమె కూడా ఈరోజు తింటుంది అయోధ్య రామచంద్రుడి వలన. నేనేం చెప్తానంటే, పిల్లలకి మీరు క్షేత్ర మహాత్యాన్ని తెలియపరచండి. మీరు కూడా అందరు తెలుసుకోండి. ఈ అనేకమైన గ్రంథాలు మహాత్ములు, మహనీయులు, పండితులు, రచయితలు అందరూ కూడా క్షేత్రం గురించి, క్షేత్ర మహాత్యాల గురించి గ్రంథాలు రాశారు. అవన్నీ కొన్ని లోపల పెడుతున్నారు, ఎవరైనా ఇస్తే దాచి పెడుతున్నారు తప్పితే తీసి చదవట్ల. ఇప్పుడు మనకి ఈ సెల్ ఫోన్లోనే, ఈ సోషల్ మీడియా ద్వారా, మీలాంటి ఛానల్స్ ద్వారా ఆధ్యాత్మికంగా దేవాలయాల గురించి వారం రోజు విడిచి రోజు వేస్తూ ఉన్నారు. దానివలన ఏమవుతుందంటే, అది టెలికాస్ట్ వేయటం వలన వాళ్ళకి ఆ క్షేత్రాల గురించి కూడా తెలుస్తున్నాయి. ఆ క్షేత్ర మహత్యాన్ని వీళ్ళు విన్నా చాలు, అది గ్రహించి వాళ్ళ పిల్లలకు చెప్పచ్చు. ప్రభుత్వ దేవాలయాల్లో కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు నిత్యం జరిగే విధంగా చేయాలి, అదే ప్రధానమైంది.